వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే బతుకమ్మ చీరలు బంద్ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై కూడా ఓ కన్నేసింది. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కేవలం విజయ డైరీని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో ఇకపై ప్రసాదాల తయారీకి ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ప్రైవేటు కంపెనీలకు చెందిన నెయ్యిని ఉపయోగిస్తే ఉపేక్షించేది లేదని చెప్పింది. ఏ టెండర్లు నిర్వహించకుండా కేవలం విజయ డైరీని మాత్రమే వినియోగించాలని ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అతిక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కూడా అన్ని దేవాలయాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 12 దేవాలయాలకు ఏటా ₹1 ఆదాయం లభిస్తోంది. 20 దేవాలయాలు 50 లక్షలు, మరో 325 దేవాలయాలు 24 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని అందించడానికి కల్తీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రస్తుతం విజయ డైరీ నష్టాల్లో కూడా ఉంది. ఈ నిర్ణయంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ అభివృద్ధి పథకంలోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది. విజయ డైరీకి రైతులు పాలను విక్రయిస్తున్నారు. ఇంకా రైతుల నుంచి పాలను కొనుగోలును పెంచే యోచనలో ఉందట. విజయ డైరీని ఇక లాభాల్లో తీసుకువస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించినప్పటికీ దేవాలయాలు పాటిస్తాయా అనే సందేహం కూడా ఉంది. ముఖ్యంగా చిన్న దేవాలయాలు ఏ మార్గంలో వెళ్తాయో తెలియదు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని అందించడానికి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద దేవాలయాలు టెండర్లు ఆహ్వానిస్తారు. చిన్న దేవాలయాలు నేరుగా సంస్థల నుంచి కొనుగోలు చేస్తారు. ఏ ఆలయం కూడా ఇప్పటి వరకు విజయ డైరీ ఉత్పత్తి చేసే నెయ్యిని కొనుగోలు చేయట్లేదట. సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయంతో ఎంతవరకు ఆలయాలు పాటిస్తాయో చూడాలి.